నేను ఊచకోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క. హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది భీమా మూవీ రివ్యూ అనమాట. ఇదైతే 2024లోనే వచ్చింది. ముందుగా రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంక రివ్యూలోకి వెళ్తే దీని డైరెక్టర్ వచ్చేసి హర్ష. ఇతను వచ్చేసి బజరంగి లాంటి మూవీస్ అయితే డైరెక్ట్ చేశారు. ఆ మూవీస్ నేను చూడకుండా ఈ మూవీ చూశాను. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించిందని నేను చెప్తాను ఈ రివ్యూలో. మూవీ ప్లాట్ వచ్చేసి మన హీరోకి అయితే ఒక విలేజ్లో అయితే పోస్టింగ్ పడుతుంది. సో ఆ పోస్టింగ్ పడడంతో అక్కడ జరిగే కొన్ని మిస్టీరియస్ యాక్టివిటీస్ని చేయడలేదు అనేది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇంతకుమించి నేను ఏం చెప్పలేను, స్టోరీ స్పాయిల్ అయిపోతుంది, అందుకు మీ మూడ్ పోద్ది. ఇంకా ఈ మూవీలో క్యాస్టింగ్ వచ్చేసి ప్రియభవాని శంకర్, మాళవిక శర్మ, గోపీచంద్, రవి బాసూర్ వచ్చేసి దీనికి మ్యూజిక్ అయితే ఇచ్చారు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు బాగానే చేశారని చెప్పుకోవచ్చు. గోపీచంద్ కూడా బాగానే చేశాడు, వాళ్ళ రోల్లో వాళ్ళు బాగానే చేశారు. ముఖ్యంగా మాళవిక శర్మని బాగా చూపించినట్టున్నారు ఇందులో. ఒక్కొక్క రెండు హీరోయిన్కి వేరు వేరు వేరియేషన్లు ఇచ్చారు, బాగా చూపించారు. అండ్ అలాగే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ పరంగా వచ్చింది. 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంటుంది. మ్యూజిక్ ఎలా ఉందంటే మీకు గుర్తుండదు, అంటే ఒకసారి థియేటర్కి వెళ్ళి విన్నాక మళ్ళీ మీకైతే మ్యూజిక్ అయితే గుర్తుండదు, అలా ఉంటుంది, వచ్చి వెళ్ళినట్టు ఉంటుంది అంతేగాని పెద్ద ఏం ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.7/10 అయితే ఇచ్చింది. సినీ జోస్ 2.5/5 అయితే ఇచ్చింది. నేను ఈ మూవీకి ఎంత ఇస్తానంటే ఎక్కువ ఇవ్వను, 6.5 అయితే ఇస్తాను 10కి, అంతకుమించి ఇవ్వలేను. ఎందుకంటే మరీ అంత హై ఏం ఇవ్వలేదు ఈ మూవీ. కొన్ని చాలా డౌన్ఫాల్స్ ఉన్నాయి మూవీకి, అందుకే నేనేమి ఎక్కువ రేటింగ్ ఇవ్వలేను. అండ్ అలాగే మూవీ నాకే ఓకే అనిపించింది అంతే. పెద్ద బాగుంది, అదిరిపోయింది అనలేను, కానీ ఓకేగా ఉంది, నాకు పెద్ద నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో మూవీ చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఒకవేళ మీరు గోపీచంద్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూస్తానంటే వెళ్ళి చూసే హాయిగా మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. ఇంటర్వెల్ బ్లాక్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ యాక్షన్ సీక్వెన్స్ నిజంగా చాలా బాగా తీశారు. అండ్ అలాగే ఎండింగ్ వచ్చేసరికి ఎండింగ్ నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఇంకోటి ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ మరీ లెంత్ అయిపోయింది, కొంచెం బోర్ కొట్టింది. అది మరీ అంత ఓవర్ చేయక్కర్లేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చూపించుంటే ఇంకొంచెం మంచిగా ఎంటర్టైన్ అవుతాను. పైగా ఇంకొంచెం కామెడీ పెంచాల్సింది అనిపించింది. ఎమోషన్ పెంచారు కానీ నాకు అంతగా బిల్డప్ అయితే అవ్వలేదు. లాస్ట్ క్లైమాక్స్ అసలు నచ్చలేదు నాకు సరిగ్గా, కొంచెం వరకు పర్లేదు, ఓకే మూవీ. మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇందులో సినిమా అన్నట్టు వస్తారు కానీ పెద్ద ఏమి ఉండదు. ఇంకేం చెప్పడానికి మ్యూజిక్ వచ్చిపోతూ ఉంటుంది. అండ్ అలాగే ఒక సాంగ్ ఏదో బాగున్నది అంతే, మిగతా వేస్ట్. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సూపర్ హైలైట్ సీన్, నిజంగా అది చాలా బాగుంది. అతను గోపీచంద్ కెరియర్లోనే అది ఒక బెస్ట్ ఇంటెన్స్ హైలైట్ సీన్ అనమాట. చాలా బాగుంటుంది, మిస్ కాకండి. అండ్ ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రీసెంట్గా వచ్చిన ఆపరేషన్ వ్యాలంటైన్ అలాగే కోడ్ 8 మూవీ రివ్యూస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, వీళ్ళు ఒకసారి లుక్ వేసేయండి.